చూసారు కదండి మేమైతే నిజంగా నైట్ 1 గంట అయిందండి. ఇప్పుడు ఎప్పుడు అంతే అలాగే జరుగుతుంది టైం అయితేని. హాయ్ అండి. ఈరోజు అయితే ఇంకా రేపు ఉగాది అనగా జాగారం అయితే అమ్మవారిది జరుగుతుందండి. ముందు రోజు అయితేని ఆదిలక్ష్మి తల్లి పాడెం తల్లిదేనండి. మేమైతే అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం, ముందే లేచిపోయాము, ఎదరికెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తున్నారు. చూసారు కదండి మేమైతే నిజంగా నైట్ 1 గంట అయిందండి. ఇప్పుడు ఎప్పుడు అంతే అలాగే జరుగుతుంది టైం అయితేని. మేమైతే గోరింటాకు పెట్టుకున్నాము, ఇంకా మన చెట్టుదేమాట పైన టెర్రస్ మీద చెట్టుది. నువ్వేది ఇదిగోండి వెళ్ళి ఇంకా మా తోటపల్లిని లెగ్గొట్టేస్తాము. మా వాటలు చూసారా ఎలా ఉన్నాయో. నైట్ కదండి కొంచెం ఒక కునికేసి టక్కన లేసిపోయమాట, ఎవరో లెగ్గొట్టినట్టుగా అనిపించింది. ఎప్పుడు అంతే ఇంకా కరెక్ట్గా టయానికి అయితే మెలకు వచ్చేస్తుంది. ఇదిగోండి డప్పుల శబ్దం వినపడుతుంది కదా, ఇంక మా తోటపల్లి లెగ్గొట్టేసి మేము కిందకి వెళ్ళిపోతాం, నడిచేయండి. ఇదిగోండి ఇంకా వస్తున్నారు అనమాట. రావులపాలెం వెళ్తారు వెళ్ళరు నాకు తెలియదు కానండి, కొంచెం ఫ్రంట్ దాకా వెళ్తారనమాట, ఎదరి దాకాని. ఇంకా మేము అటు వెళ్ళినప్పటికీ రెడీగా ఉన్నాము. మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు, మళ్ళీ పడుకుంటే నిద్రపోతే మళ్ళీ మెలకు రాదండి. ఇదిగోండి వచ్చేసారు. ఇంకా లైట్లు ఇంక ఇవన్నీ మీకు తెలిసిందే కదా, జాతర అనగానే ముందు రోజు అమ్మవారి కోసం ఇవన్నీ. ఇదిగోండి వేషాలేమో మన కోసం సరదాగా చూడడానికి మాట. అయితే గరగల డ్యాన్స్ జరుగుతుందేమో అనుకున్నాము. ప్రతి సంవత్సరం పెడుతున్నారు, అలాగే ఈ సంవత్సరం కూడా పెట్టారంటండి. అయితే దారిలో వచ్చేటప్పుడు చిన్న యాక్సిడెంట్ అవ్వడం వల్ల అంతా బాగానే ఉన్నారు కానీ ఇంకా రాలేకపోయారు. చిన్న చిన్న దెబ్బలు అయితే తగిలినాయంట, ఇంకా అందుకని రాలేకపోయారండి. అయితే ఇంకా బ్యాండ్ ఒకటే ఉంది. సరే అని కొంచెం అయ్యో రాలేదని డిసప్పాయింట్ అయ్యాము, కానీ బాగా చేస్తారండి, బాగా ఇష్టం మాకు కూడా. గరగల డ్యాన్స్ అయితే చాలా బాగా చేస్తారు. ఇదిగోండి ఇంకా మన ఇంటి దగ్గరికి వచ్చేస్తున్నారండి, అలా చుట్టూ తిరిగి లాస్ట్లో ఇక్కడికి వచ్చారన్నమాట. అయితే ఇంకా ఇంకా చాలా మంది కొంతమంది వస్తున్నారు పాపం, వాళ్ళు ఇంకా తెల్లవార్లు వాయిస్తూనే ఉంటారు కదా, చేతులు లాగేస్తాయి అనుకోండి. ఇంకా లాస్ట్కి వచ్చినప్పుడు కొంచెం నీరసాలు కూడా వస్తాయి కాబట్టి కొంచెం అలా ఉందన్నమాట. ఒక్కొక్కరు చేరి వాయిస్తున్నారు. ఇంకా ఈ బ్యాండ్ ఒకటే ఉండడం వల్ల ఇంకా గరగల డాన్స్ అది లేదు కదండి, ఇంకా త్వరగానే అయిపోయింది. లేకపోతే మన ఇంటి దగ్గర కూడా చేస్తారన్నమాట, చాలాసేపు చూసేవాళ్ళం. అయితే ఇంకా 2 అయిపోయిందండి. ఇంకా నైట్ మాట 1 గంట దాకా మేము మెలకుగానే ఉన్నాము. వాళ్ళు వచ్చి ఇవన్నీ చేసేటప్పటికి 2 అయిపోయింది. ఇదిగోండి మేమైతే అమ్మవారికి ఇలాగ పసుపు నీళ్ళతో కాళ్ళు అది కడిగి బియ్యం అన్ని దగ్గర పెట్టుకుని దేవుడికి ఇవ్వడానికి, అలాగే ఒక పండని, అలాగే పసుపు ముద్దలు, కుంకుమ బొట్టు, అమ్మవారికి పువ్వులు ఇవన్నీ రెడీ చేసుకుంటామండి. అలాగే మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకుంటారని, మన కుటుంబ సభ్యులందరికీ మంచి జరగాలని కోరుకున్నానండి. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, నేను తడిగుడ్డ పెడుతున్నాను కదా, అగారు ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అండి. ఇది చక్కగా ఈ చిన్న అంటే ఇరుకుల్లో కూడా తడిగుడ్డ పెట్టేస్తుంది. అదేమో వాటర్ ట్యాంక్ అండి, మనం కొంచెం వాటర్ లిక్విడ్ లో వేసుకుని స్ప్రే చేసుకోవచ్చు. మేము కడుగులు 2 రోజుల ముందే మొదలు పెట్టేసాము, కానీ అయినా మనకు తెలుసు కదా, కొంచెం అడుగులు అయి పడిపోయి ఎలా పడితే అలా ఉంటుంది కదా, తడిగుడ్డ పెట్టడానికి ఉపయోగపడుతుంది. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. హాయ్ అండి. ఈరోజు అయితే అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. అందరూ చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన తెలుగు సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకుంటాం కదా, ఉగాది నుంచి కదా మొదలైనట్టు మనకి కొత్త సంవత్సరం అనేది. కాబట్టి ఈ సంవత్సరంలో ఎవరు ఈ రోజు ప్రత్యేకించి ఏ పనులు అయితే చేస్తామో సంవత్సరం పొడికి అయ్యే పనులు చేస్తాం అన్నట్టుగా చెప్పేవారు మా టీచర్స్. అదిని పుస్తకం తీసి చదవండి, సంవత్సరం పొడికి చదువుతారని. అవును, అలా షాక్ తింటున్నామేంటి, పనులు చేస్తున్నామన్నా మరి చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలండి. పనులతో పాటు తినడం అన్నీ ఉంటాయి. అయితే ఇప్పుడు నేను ఉగాది పచ్చడి అయితే చేస్తున్నానండి. కారం తీసుకురామ, కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ లాంటిది చెక్క ముక్క కింద కూడా మనం చితకొట్టు వేసుకోవచ్చు. చాలా మంది ఉగాది పచ్చడి రకరకాలుగా చేసుకుంటారు. వగరు, పులుపు, తీపి అన్ని రుచులు మనం చూడాలి కదా. వేసే తెల్లపిండి నైవేద్యాలు కూడా పెట్టుకుంటామండి అమ్మవారికి అయితేనే. రాత్రి జాగారం అయితే చూసారు కదా, చాలా టైం పట్టింది, వస్తుందని 1 గంటన్నరకు వచ్చిందన్నమాట. ఇంకా అయిపోయిన తర్వాత కొంచెం ఉదయం లేట్ అయిపోయింది అన్నమాట లేగడం. ఇది చింతపండు గుజ్జు పోస్తున్నానండి కొద్దిగా. మామిడికాయ ఎలాగో వేసుకుంటాము, ద్రాక్ష పళ్ళు, దానిమ్మ గింజలు అనేవి మన ఇష్టం అన్నమాట, మనకు టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవడం.
అంతే. ఇవి లేకపోయినా గులసెనపప్పు, మామిడికాయ, వేప పువ్వు, బెల్లం, కొంచెం చిటుకుడు కారం ఇలా మనం వేసుకుంటే సరిపోతుంది. అంటిపళ్ళు కూడా వేస్తానండి నేనైతేనే, కొందరైతే వేయరు కానీ నేను అంటిపళ్ళు కూడా వేసుకుంటాను. అంటిపళ్ళు లేనిదే ఉగాది పచ్చడి నాకు కుదరదు అన్నమాట. ఖచ్చితంగా అంటిపళ్ళు ఉండాలి, మిగతా ఫ్రూట్స్ ఉన్నా లేకపోయినా. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అంటండి, చూడాలి మరి ఎలా ఉంటుందో. ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటున్నాను. కొత్త సంవత్సరం మనకైతే ఇప్పుడే మొదలైనట్టు కాబట్టి, ఇంగ్లీష్ వాళ్ళు అయితే జనవరి నెల నుంచి స్టార్ట్ చేస్తారు, మనమైతే తెలుగు వాళ్ళం కాబట్టి క్రోధినామ సంవత్సరం అని ఇప్పుడు ఈ ఉగాది రోజు నుంచి మొదలవుతుంది అన్నమాట మన కొత్త సంవత్సరం అనేది. ఇదిగోండి ఉగాది పచ్చడి కూడా చేసేసాను. మామిడికాయ ఏమైనా కొంచెం తక్కువ అనిపిస్తే మామిడికాయ వేసుకున్నాను, లేతకాయ తెచ్చుకుని వేసుకుంటే భలే ఉంటుంది. అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్నానండి, గులసెనపప్పు, కొబ్బరి ముక్కలు, మామిడికాయ ముక్కలు, వేప పువ్వు, బెల్లం, కొంచెం చింతపండు గుజ్జు, అంటుపండు ఇలా వేసుకుని చేసుకుంటాం అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. కొందరు పలచగా చేస్తారు, కొందరు చిక్కగా చేస్తారు. ఇందులో చాలా ప్రాసెస్లు ఉన్నాయి. నేనైతే ఎప్పుడు చేసే ప్రతి సంవత్సరం ఎలా అయితే చేస్తానో అలా చేసేసుకున్నాను. పక్కన పెట్టేస్తాను. ఇది ఇంకా దేవుడి దగ్గర పెట్టేసుకొని, ఇదిగోండి మా హారికి అప్పుడే గిన్నె తెచ్చేస్తుంది. ఇది దేవుడి దగ్గర పెట్టేస్తే ముందు తను టేస్ట్ చేసేయడానికి, అంటే తనకి అంత ఇష్టం అన్నమాట నేను చేసిందంటేని. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం, నడిసేయండి. బూర్లకి పూర్ణం రెడీ చేసాను. ఇంకా పప్పు రుబ్బుతున్నాను. ఇది కొంచెం చల్లానిస్తాను. హారిక వాళ్ళ డాడీ గుడికి వెళ్ళారండి. ఇదిగోండి ఇంకా ప్రసాదం అది ఏమీ తినలేదు. ఇంక ఇవన్నీ తీసేసి ఇదిగోండి వే ఇంకొంచెం వే. కోడి ఏం కదలేండి, అంటే మరి చవట పట్టేస్తుంది కదా, అందుకని సిరాకు వచ్చేస్తుందని జుట్టు. ఓ ప్లేట్ తీసుకురా ముందు. మీ ఇద్దరు టామ్ అండ్ జెర్రీ అనే సంగతి తెలిసిందే కానీ మన ఫ్యామిలీ వాళ్ళకి కూడా తెలుసు, ఎప్పుడు దెబ్బలాడుకుంటూనే ఉంటారు మీరు. పునుకు ఒకసారి ట్రై చేశాను. ఇదిగోండి బూర్లు అయితే వేస్తున్నాను. ఇదేమో శనపప్పు బూర్లు అన్నమాట. బెల్లం కొంచెం డార్క్ కలర్ కాబట్టి ఈ కలర్ వచ్చింది. ఇవేమో ప్రసాద బూర్లు. నాకు ప్రసాదం బూర్లు బాగా ఇష్టం, అమ్మవారికి ఏమో ఈ శనపప్పు బూర్లు ఇష్టం కాబట్టి ఈ సంవత్సరం మేమైతే ఇలా చేసుకుంటున్నామండి. నైవేద్యాలు రెడీ చేస్తున్నాను. ఫస్ట్ బూరు వేసేస్తున్నాను. పిండి ఉంటుంది కదా పునుకులకి, ఉంటుంది, నువ్వేం భయపడక్కర్లేదు. మీకు నీ చిన్నన్నగారికి పునుకులకి ఉంటాయి. ఈ పునుకులు పిచ్చోళ్ళండి బాబు వీళ్ళు. మా చిన్నత్తయ్య గారు అది వేసేవారు, బాగా ఇష్టంగా తినేవారు, వంటలే చేసేవారు అన్నమాట. లేరు ఇప్పుడు, రీసెంట్గానే పోయారండి. కానీ బెలే ఏదైనా మర్చిపోలేం కదా, కొన్ని విషయాలు అలా గుర్తుండిపోతూ ఉంటాయి. ఇదిగోండి ఇవన్నీ వేసేసి మీకు మళ్ళీ చూపిస్తాను. ఆవిడ 2 ఏళ్ళ మీద వేసేసి ఇవ్వరండి. నాకంత ప్రాక్టీస్ లేదు కానీ ఏదో. ఆరిక బూరెలు తీస్తానన్నా కదా, పునుకులేమో ఆవిడ వేస్తానందే. సరే బూరెలు నీకు వేయడం రాదు కదా అని నేను వేస్తానన్నాను. అటెండ్ అవ్వాలి అని చెప్పి ఇంకెందుకే కాలేజీ పెట్టేచ్చు కదా, ఈ వారం రోజులు ఇచ్చామన్న పేరు కదా సెలవులో. మా క్లాస్ వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఏంటో తెలుసా, పక్క వాళ్ళ సిస్టర్స్ అంటే మీ కష్టం పగొడుకు కూడా రాకూడదు గురువుగారు అనుకుంటారు. అలా ఉంది. 11 నుంచి 10 నుంచి 12-20 వరకు అంట. కొంపకేసి మీ సార్లు ఎవరైనా చూస్తే ఈ వీడియో ఏముంది మళ్ళీ సేమ్ డే లాగ్ మీ కష్టం పగొడుకు కూడా రాకూడదని మా ఫ్రెండ్స్ అంటారని. నిన్ను తప్పదు ఇంకా. డాడీ బయటకు వెళ్ళారని చెప్తాను. నిజంగానే డాడీ బయటకు వెళ్తారు కదా ఎప్పుడు. మరి అలాగే ఇప్పుడు ఫోను ఏమో అమ్మ అంతా దేవుడి దయ. ఈ రోజు నన్ను ఎలిమినేట్ చేసామని చెప్పాను క్లాస్ నుంచి. సరిపోయింది. అటెండెన్స్ ఉంటుంది అంటుంది, అందుకనే ఆలోచిస్తున్నాను. ఊర్లో వేస్తున్నానని చెప్తాను మా ఊరికి. నువ్వు జాగ్రత్త ఎప్పుడు తీసేటప్పుడు. ఇదిగోండి నైవేద్యం పెట్టేసాను, హారతి ఇచ్చేసాను. హారతి అద్దుకోండి అమ్మా. ఇంకా ఉగాది రోజుని అమ్మవారికి దర్శనం చేసుకోవడానికి గుడికి వెళ్ళామండి. నైవేద్యాలు పెట్టాం కాబట్టి సలివిడి, వడపప్పు, పానకం అది అమ్మవారికి సమర్పించి, అలాగే పళ్ళు, జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ, గాజులు ఇలాగా అమ్మకి ఇచ్చి కొబ్బరికాయ కొట్టుకుని దర్శనం చేసుకుంటామండి. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకుంటారని
కొత్త సంవత్సరం అమ్మవారి నది దూరంగా ఉన్న వాళ్ళు రాలేని వాళ్ళకి అంటే రావులపాడులోనే కాదు మామూలుగా కూడా ఎక్కడైనా సరే అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. చూడండి పక్కన ప్రసాదాలు అన్నీ పెట్టారన్నమాట. ఏర్పాట్లు అయితే చేశారు. చాలా బాగా జరిగింది. ఈసారి కూడా గుళ్ళో అసలు కలకల్లాడిపోతూ నిండుగా చాలా అందంగా ఉంది. నాకైతే అక్కడే కాసేపు కూర్చుని కూడా వచ్చామట. నేను సాయిరాము హారిక వెళ్ళాము దర్శనానికి అయితేని. ఇదిగోండి గుడి అయితే ఇలా ఉంటుందన్నమాట. ఆదిలక్ష్మి తల్లి పాడెం తల్లినండి. ఇదిగోండి మీకు ఇక్కడైతే పోతురాజు స్వామి కూడా మేము ఇలాగ సెలవుడి వడపప్పు కొంచెం పానకం కూడా ఇస్తామట. ఇదిగోండి ప్రసాదం పులిహార అంటుపళ్ళు అలాగే హోమం అది చేశారు అనుకుంటాను. విభూది కుంకుమ అన్నీ అక్కడే పెట్టారన్నమాట. గాజులు అయ్యని అమ్మవారికి వేసిన గాజులు ఎదిని ఆ గాజులు ఇవన్నీ కూడా తీసుకున్నాం. అంటే ఎవరికి సరిపడా అది వాళ్ళు తీసుకున్నారన్నమాట గాజులు. ఇంకో వచ్చేస్తామండి బయటకు వచ్చేసేసరికి అయినా నాకు ఎందుకో వదిలిబుద్ధి కాలేదు. అలాగే దండం పెట్టుకున్నాను. ఇంక ఇక్కడికి వచ్చేసరికి అమ్మవారికి ఇక్కడ మళ్ళీ చిన్నగా ఇలాగ వేసి పెడతారండి గుడి కింద. గుడికైతే వెళ్ళిపోయామండి. ఉగాది పండుగ అంటే ముందు 3 రోజుల నుంచి మొదలవుతాం. ఆ హడావుడి ఎంత మీకు తెలిసిందే కదా, ఇల్లు క్లీనింగ్ ప్రాసెస్ ఇవన్నీ. అదేమో ఒక్క రోజులో వచ్చి పండుగ వెళ్ళిపోతుంది. కానీ చాలా బాగుందండి. ఈ రోజు కూడా గుళ్ళో అయితే చక్కగా అందరూ వచ్చారు. దేవుడికి ప్రసాదాలు అన్నీ ఉగాది పచ్చడి కూడా పెట్టారన్నమాట. ఈసారి గాజులు అయ్యి ఇదిగోండి అమ్మవారి గాజులు అన్నమాట. ఇవి తీసుకున్నాము. ఎవరికి నచ్చినవి వాళ్ళు అంటే ఆది చూసుకుని తీసుకుంటున్నారు అనమాట. ఈ చేతికి మూడు వేసేసుకున్నాను. గోరింటాకు కూడా లక్కలా పండేస్తుందండి. ఇదండి ఈ రోజు మా ఇంట్లో సెలబ్రేషన్స్ అయితే మటుకి గోరింటాకులు నైవేద్యాలు. ఇప్పుడు ఇంకా సాయంత్రం అయితే ఇంకా పొద్దుటే కొన్ని ఉన్నాయి, అవి తినేస్తారు. ఇంకా మళ్ళీ వంటది పెట్టుకోమాట. ఇంకా దర్శనం చేసి వచ్చేసాం. ఇదిగోండి కొత్త సారీ ఇంక ఈ రోజు ఉగాది అని ఉంచుకున్నాను. ఇంక ఇది కట్టేస్తాను అనమాట. పండక్కే తీసుకున్నాను కానీ ఇంకా ఉగాది ఎదురొస్తుంది కదని అన్ని కట్టలేదు అన్నమాట. పండక్కి బాగుందో లేదా ఎలా ఉందో చెప్పండి నాకు కామెంట్ ద్వారాని. వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.